సో మార్నింగ్ లేవగానే లెమన్ జ్యూస్ అయితే తాగి మనం బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. డే 2 అయితే పార్కింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో నైట్ బాగా లేట్ అవ్వడం వల్ల అందులోని మేము తీసుకున్న వాటర్ బాగా ఎండగా ఉండటం వల్ల డీహైడ్రేట్ అయితే అయిపోయాం. సో ప్రస్తుతానికి అయితే ఇది ఆ బీచ్కి వచ్చాం. చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళు కడ్డారులు ఏం తిరిగేస్తున్నారు. గోవాలో ఎక్కువ ఫారినర్స్ వచ్చే బీచ్ ఇదే అనమాట. సో మనం కూడా మరి వచ్చేసాం. మొత్తానికి ఈవినింగ్ వరకు అయితే ఇక్కడే ఉన్నాం. సో ఈవినింగ్ దాటిన తర్వాత అయితే మాకు ఇక్కడ నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందరూ ఫారినర్సే ఉంటారు కాబట్టి. సో మ్యాక్సిమం అలా కూర్చుని మ్యూజిక్ ఇలా ఎంజాయ్ చేస్తూ చిన్న బీర్ తీసుకొని అలా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ బాగుంటుంది. సో మనకులా అలవాటు లేని వాళ్ళకైతే మాత్రం ఇక్కడ అంతగా నచ్చకపోవచ్చు, అస్సలు అలవాటు లేకపోతే. బీచ్ నుంచి బయటికి రాగానే చాలా షాపులు అయితే ఉంటాయి. సో ఇక్కడ చెప్పుల నుంచి మొత్తం అన్ని రకాలు కూడా ఇక్కడ సేల్ చేస్తుంటారు. సో మంచి షాపింగ్ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. మేమైతే జస్ట్ చూసాం అంతే, అంతగా తీసుకోవాలని అనిపించే అయితే ఇంక కనిపించలేదు. పార్కింగ్ అయితే చాలా దూరంలో పెట్టాం. సో పార్కింగ్ కోసం అయితే దాదాపు 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత అయితే కనిపించింది. సో మనమైతే దారిలో చాలా వరకు అయితే కవర్ చేసాం. సో మ్యాక్సిమం మనకి బాగా బీచ్లో అయితే కొంచెం అఫోర్డబుల్గా అయితే ఉంటాయి అన్ని ప్రైసెస్ కూడా. బిర్యానీ అయితే 120 రూపీస్. ఇక్కడ స్ట్రీట్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయి. సో అక్కడ కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో నాకు ఇక్కడైతే నచ్చింది.